Good morning, students. Today we are going to discuss about boron nitrogen compounds. Boron nitrogen compounds are also known as azaboranes. When heteroatom is present in addition to boron and nitrogen, they are known as heteroatomic boranes. Among them, we have studied about carboranes. Now we are going to discuss about boron nitrogen compounds, nitroboranes. They are also known as azaboranes. Important compounds in azaboranes are borazole and borazane. Coming to borazole, we are studying about borazole because it is resembling benzene. ఇది చూడడానికి బెంజీన్ లాగా ఉంటుందన్నమాట దీని స్ట్రక్చర్. అందుకని దీని గురించి ముఖ్యంగా చదువుకుంటాము. దీని మాలిక్యులర్ ఫార్ములా B3N3H6. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తామంటే బోరజోల్ కెన్ బి ప్రిపేర్డ్ బై ది రియాక్షన్ ఆఫ్ డైబోరేన్ విత్ అమ్మోనియా. When diborane is made to react with ammonia, it forms an adduct, that is B2H6.NH3, that on rearrangement gives B3N3H6. By the reaction of boron halides with ammonium chloride also we will get borazole. These are the two preparation methods of borazole. Coming to the structure of borazole, in the formation of borazole, both boron and nitrogen undergoes sp3 hybridization. During the formation of borazole, boron undergoes sp2 hybridization and nitrogen undergoes sp2 hybridization. Both boron and nitrogen undergoes sp2 hybridization. బోరాన్ దగ్గర sp2 హైబ్రిడైజేషన్ వల్ల 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లోనూ కూడా 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్న బోరాను ఏం చేస్తుందంటే టూ బాండ్స్ ఏమో 2 నైట్రోజన్స్తో, ఒక బాండ్ ఏమో హైడ్రోజన్తో ఫామ్ చేసుకుంటుంది. నైట్రోజన్ దగ్గర వచ్చిన 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో నైట్రోజన్ కూడా పక్కనున్న 2 బోరాన్ ఆటమ్స్తో హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసుకుంటుంది. ఇలా బోరాను 3 సిగ్మా బాండ్స్, నైట్రోజన్ 3 సిగ్మా బాండ్స్ ఫామ్ చేసుకున్న తర్వాత బోరాన్ దగ్గర ఖాళీగా ఉన్న పీజెడ్ ఆర్బిటాల్ ఉండిపోతుంది. నైట్రోజన్ దగ్గరేమో పెయిర్డ్ ఎలక్ట్రాన్ కలిగిన పీజెడ్ ఆర్బిటాల్ ఉండిపోతుంది. ఇది నైట్రోజన్ దగ్గర పెయిర్డ్ ఎలక్ట్రాన్ కలిగిన పీజెడ్ ఆర్బిటాల్, బోరాన్ దగ్గరేమో ఖాళీగా ఉన్న పీజెడ్ ఆర్బిటాల్. ఇవి రెండు ఓవర్లాప్ అయ్యి పై బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇలా మూడు పై బాండ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. పై బాండ్స్ ఇన్ బోరజోల్ ఈజ్ ఫార్మ్డ్ బై ది ఓవర్లాపింగ్ ఆఫ్ వేకెంట్ పీజెడ్ ఆర్బిటాల్ ఆఫ్ బోరాన్ అండ్ పెయిర్డ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ అన్హైబ్రిడైజ్డ్ పీజెడ్ ఆర్బిటాల్ ఆఫ్ నైట్రోజన్ అన్నమాట. ఫైనల్లీ బోరజోల్ స్ట్రక్చర్ ఇది. బోరజోల్కి బెంజీన్కి సిమిలారిటీస్ ఏంటి అంటే బెంజీన్ స్ట్రక్చరు బోరజోల్ స్ట్రక్చర్ని పోలి ఉంటుంది. రెండు ఒకేలా ఉంటాయి చూడడానికి. రెండిట్లోనూ sp2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. ఇద్దరిలోనూ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ జరుగుతాయి. బెంజీన్ ఎలా అయితే డైమర్ అయిన నాఫ్థలిన్ ఫామ్ అవుతుందో బోరజోల్ కూడా డైమర్ని ఫామ్ చేస్తుంది. ఇవి సిమిలారిటీస్ అన్నమాట. డిఫరెన్సెస్కి వచ్చేసరికి దానిలోనేమో సేమ్ కార్బన్ యాటమ్స్ ఉంటాయి రింగ్ అంతా, ఇక్కడేమో వేరే హెట్రో యాటమ్స్ ఉంటాయి. స్ట్రక్చర్ చూడడానికి సేమ్గా ఉన్న డిఫరెన్స్ ఉంది. ఇంకొకటి బోరజోల్ అనేది HClతో ఎడిషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది, అలా బెంజీన్ అనేది పార్టిసిపేట్ చేయదు. ఇంకొకటి బెంజీన్లో ఉన్న పై ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది కార్బన్కి ఈక్వల్గా షేరింగ్ జరుగుతుంది. అదే బోరజోల్కి వచ్చేసరికి పై ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది నైట్రోజన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంది అన్నమాట. ఎందుకని పై ఎలక్ట్రాన్ క్లౌడ్ నైట్రోజన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంది అంటే నైట్రోజన్కి ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ వల్ల ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. ఇది బోరజోల్. నెక్స్ట్ ఫాస్ఫరస్ నైట్రోజన్ కాంపౌండ్స్. ఫాస్ఫరస్ నైట్రోజన్ కాంపౌండ్స్ 3 రకాలు. వీటిని ఫాస్ఫజీన్స్ అని కూడా అంటారు. వీటిలో 3 రకాలు ఉంటాయి: ట్రైఫాస్ఫజీన్స్, టెట్రాఫాస్ఫజీన్స్, ఆలిగోఫాస్ఫజీన్స్.
ట్రైఫాస్ఫుజిన్ కావాలన్నా, టెట్రాఫాస్ఫుజిన్ కావాలన్నా, ఆలిగోఫాస్ఫుజిన్ కావాలన్నా మనం చేయాల్సింది ఏంటంటే ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ తీసుకుని అమ్మోనియం క్లోరైడ్ యాడ్ చేస్తే ఫాస్ఫజిన్ వస్తుంది. ఇది మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా టెట్రాఫాస్ఫజిన్కి కూడా ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ తీసుకుని అమ్మోనియం క్లోరైడ్ యాడ్ చేశారు. కాబట్టి ఫాస్ఫజిన్స్ కెన్ బి ప్రిపేర్డ్ బై ది రియాక్షన్ ఆఫ్ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ విత్ అమ్మోనియం క్లోరైడ్. నెక్స్ట్ కమింగ్ టు ది స్ట్రక్చర్ ఆఫ్ ట్రైఫాస్ఫజిన్ స్ట్రక్చర్ ఫామ్ అవుతున్నప్పుడు ఇక్కడ హైబ్రిడైజేషన్లో డిఫరెన్స్ ఉంటుంది. నైట్రోజన్ ఏమో sp2 హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది, ఫాస్ఫరస్ ఏమో sp3 హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. నైట్రోజన్ sp2 హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఒకదానిలో లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండిపోతే మిగిలిన రెండిట్లతోనూ రెండు పీలతో బాండ్ ఫామ్ చేసుకుంటుంది. అదే పీ దగ్గర sp3 హైబ్రిడైజేషన్ జరగడం వల్ల ఫోర్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తే రెండు నైట్రోజన్లతో రెండు క్లోరిన్లతో బాండ్ ఫామ్ చేసుకుంటుంది. ఈ విధంగా ఫాస్ఫరస్ నైట్రోజన్ ఫాస్ఫరస్ ఏమో రెండు క్లోరిన్లతో రెండు నైట్రోజన్లతో 4 బాండ్స్ ఫామ్ చేసుకుంటుంది. నైట్రోజన్ ఏమో రెండు ఫాస్ఫరస్లతో బాండ్ ఫామ్ చేసుకుని మూడోదేమో లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా బాండ్ ఫార్మేషన్ జరిగిపోయిన తర్వాత మనకి ఇంకా నైట్రోజన్ దగ్గరేమో అన్హైబ్రిడైజ్డ్ పీజెడ్ ఆర్బిటాల్ విత్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ మిగిలింది. ఫాస్ఫరస్ దగ్గరేమో అన్హైబ్రిడైజ్డ్ డి ఆర్బిటాల్ విత్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ మిగిలింది. ఫాస్ఫరస్ దగ్గర ఉన్న డి ఆర్బిటాలు నైట్రోజన్ దగ్గర ఉన్న పీజెడ్ ఆర్బిటాలు కలిసి ఓవర్లాప్ అయి పై బాండ్ని ఫామ్ చేసుకుంటాయి. ఈ పై బాండ్ ఫార్మేషన్ జరిగితే ఆ పై బాండ్ ఏమంటారంటే పీ డి అంటారు. అంటే పీ ఆర్బిటాల్ ఆఫ్ నైట్రోజన్, డి ఆర్బిటాల్ ఆఫ్ ఫాస్ఫరస్ కలిసి. అప్పుడు ఫైనల్గా మీకు స్ట్రక్చర్ ఎలా వస్తుంది? ఫాస్ఫరస్ నైట్రోజన్. ఫాస్ఫరస్ ఏమో 4 సిగ్మా బాండ్స్ sp3 హైబ్రిడైజేషన్, నైట్రోజన్ ఏమో 2 సిగ్మా బాండ్స్ ఒక లోన్ పెయిర్ sp2 హైబ్రిడైజేషన్. ఈ విధంగా సిగ్మా బాండ్స్ అయిన తర్వాత రెండిట్ల మధ్య పై బాండ్స్ ఆల్టర్నేట్గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇది ట్రైఫాస్ఫజిన్. టెట్రాఫాస్ఫజిన్ కూడా సిమిలర్గా సేమ్ హైబ్రిడైజేషన్సే. ఇక్కడ కూడా నైట్రోజన్ ఏమో sp2 హైబ్రిడైజేషన్, 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్, ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్లో లోన్ పెయిర్, 2 సిగ్మా బాండ్స్కి ఉపయోగపడతాయి. ఫాస్ఫరస్కి వచ్చేసరికి sp3 హైబ్రిడైజేషన్, 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో 2 పక్కన నైట్రోజన్లతో 2 క్లోరిన్లతో. ఇక్కడ కూడా పీలో డి ఆర్బిటాల్ మిగిలిపోతుంది, నైట్రోజన్లో పీజెడ్ ఆర్బిటాల్ మిగిలిపోతుంది. ఆ రెండిట్ల ఓవర్లాపింగ్తో పై బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇది టెట్రాఫాస్ఫజిన్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. ఇది ఫాస్ఫరస్ నైట్రోజన్ కాంపౌండ్స్ ట్రైఫాస్ఫజిన్, టెట్రాఫాస్ఫజిన్. ట్రైఫాస్ఫజిన్ అయితే PnCl2 3 ఉంటుంది. ఇక్కడ టెట్రాఫాస్ఫజిన్ అయితే PnCl2 4 ఉంటుంది. రెండు కూడా ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ని అమ్మోనియం క్లోరైడ్తో రియాక్షన్ చేస్తేనే వస్తాయి. నెక్స్ట్ది సల్ఫర్ నైట్రోజన్ కాంపౌండ్స్. అవి ఫాస్ఫజిన్స్ అన్నట్టు వీటిని థయజీన్స్ అంటారు. థయజీన్స్ కూడా 3 రకాలు ఉంటాయి: ట్రైథయజీన్, టెట్రాథయజీన్, పాలీథయజీన్. వీటిలో టెట్రాథయజీన్కి వచ్చేసరికి కేవలం స్ట్రక్చర్స్ నేర్చుకోండి. ట్రైథయజీన్ స్ట్రక్చర్ ఇది. నెక్స్ట్ టెట్రాథయజీన్ స్ట్రక్చర్ ఇది. ఇవి స్ట్రక్చర్స్ ఒకటే ఎలా ఉంటాయి నేర్చుకోండి. వీటిల్లో థయజీన్స్లో ముఖ్యమైనది ఏంటి అంటే పాలీథయజీన్ చాలా చాలా ఇంపార్టెంట్. దాని ఫార్ములా వచ్చి SnX టైమ్స్. ఇట్ క్యాన్ బి ప్రిపేర్డ్ బై ది రియాక్షన్ ఆఫ్ S4N4 పాలిమరైజేషన్. దీనిలో దాని స్ట్రక్చర్ కంటిన్యూస్ స్ట్రక్చర్ అనమాట. ఎలక్ట్రాన్ క్లౌడ్తో కంటిన్యూస్ చైన్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ SN మాలిక్యూల్స్ ఉంటాయి కదా, అవి ఇలా ఉంటాయి. దీనికి అంత ఇంపార్టెన్స్ ఎందుకని వచ్చిందంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ సూపర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎట్ లో టెంపరేచర్స్. తక్కువ టెంపరేచర్స్ దగ్గర ఇది సూపర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా పనిచేస్తుంది. కాబట్టి పాలీథయజీన్ అనేది ముఖ్యం అన్నమాట. బోరజోల్ ముఖ్యం,
ట్రైఫాస్ఫజిన్, టెట్రాఫాస్ఫజిన్ ముఖ్యం. అలాగే పాలీ